హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. నా ఓత్ సెరమనీ ఎలా జరిగింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఈ వీడియోలో టోటల్గా చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఓత్కి ఎలా రెడీ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఏపీ బార్ ఎన్రోల్మెంట్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ వస్తాయి. అది చూసి ఏదైనా కామెంట్స్ ఉంటే అక్కడ తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోలో మధ్య మధ్యలో వీడియోస్ కూడా తీశాను. ఆ వీడియోస్ కూడా నేను ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ కూడా నేను మాట్లాడతాను, అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే నాకు ఈ విధంగా 1 వీక్ బిఫోర్ మెసేజ్ రావడం జరిగింది. ఏ రోజున మనం వెళ్ళాలి, ఏ టైం కల్లా వెళ్ళాలని చెప్పి. తర్వాత మనకు వెబ్సైట్లో ఏపీ బార్ కౌన్సిల్ వెబ్సైట్లో ఈ విధంగా లిస్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్ అనేది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ ఎక్కడుంది, మీ సీరియల్ నెంబర్ ఎంత అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నా కేసులో ఏంటంటే నేను అక్కడికి గేట్ పాస్ తీసుకోవాలని చెప్పారు నా సీనియర్స్. కానీ ఇక్కడ పోలీసులే మాకు గేట్ దగ్గర జస్ట్ మీ నేమ్ అలాగే నెంబర్ అడిగేసి దాన్ని టిక్ పెట్టుకొని లోన్కి అలౌ చేయడం అయితే జరిగింది. అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారనేది అక్కడ వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మీ నెంబర్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. టోటల్ గా నేను వెళ్ళిన రోజు 424 మందిని అయితే ఓత్ సెరమనీకి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా మంది మాకెప్పుడు వస్తుంది, లేట్ అయిపోతుందని చాలా మంది అడుగుతున్నారు. అంటే వాళ్ళని అడిగాను ఈ క్వశ్చన్ కూడా. ప్రతి 15 లేదా 20 రోజులకి అయితే మేము ఓత్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నారు. అలాగే ఎప్పుడైతే 400 మంది కానీ 800 మంది కానీ ఎప్పుడైతే అయ్యారో అప్పుడు వాళ్ళు పెడతారనమాట. నిజానికి 800 మంది అయితే మార్నింగ్ ఒక 400, మధ్యాహ్నం ఒక 400 మంది మనకి ఇవ్వడం జరుగుతుంది లిస్ట్. కాకపోతే మాకేంటంటే 400 మందితో మార్నింగ్ సెషన్ లోనే అందరికీ చేయడం అయితే జరిగింది. The SL Judicial Service Academy is starting exclusive coaching for prelims exam of junior civil judges. And the fee for the entire course is 25,000 and we guarantee you 100% success. ఫైనల్ గా 9 కల్లా నేను రీచ్ అయిపోయాము. మా కార్ ఇక్కడ పార్కింగ్ చేసి మేము మెల్లగా నడుచుకుంటూ అయితే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయాము. డైరెక్ట్ క్యాంటీన్ ఆపోజిట్ లో ఉండే మన జిరాక్స్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళానంటే నేను టై అనేది కొనుక్కోలేదండి. సో టై కొనుక్కొని అక్కడే వాళ్ళు పెట్టేసేయడం జరిగింది. సో 9:30 అయిపోయినప్పటికీ కూడా లోన్కి అలౌ చేయట్లేదు. ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బయట ఎండ చూస్తే మరీ దారుణంగా ఉంది. అసలే మనం బ్లాక్ కోట్స్ వేసుకొని ఉన్నాం. లోన్ అప్పటికే షర్ట్ అంతా తడిసిపోయింది నాది. సో అందరూ లోన్కి అలౌ చేయక ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయి ఉన్నారు అలాగా. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను కలిశారు. ఇంకా వాళ్ళని నేను పలకరించుకుంటూ వాళ్ళతో పాటు ఇక్కడే ఉండిపోయాను. సో 9:30 అయితే వెళ్దాం అనుకున్నాం కానీ సుమారుగా 10:30 అయిపోయింది. అప్పుడు లోన్కి అలౌ చేశారు. అంతవరకు కూడా నేను ఈ విధంగా ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వడం జరిగింది. మా డ్రెస్ కోడ్ అయితే ఈ విధంగా ఉండాలి. బ్లాక్ షూ, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ టై, బ్లాక్ కోట్ ఈ విధంగా అయితే మనం వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ లోపు టైం అలౌ చేస్తున్నారని చెప్పి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ విధంగా జనాలందరూ ఉన్నారు. అంటే అక్కడ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పీడిఎఫ్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని జస్ట్ మీ నేము నెంబర్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని టిక్ చేసుకొని లోన్కి అలౌ చేస్తున్నారు. అదైనా సరే 1 నుంచి 50 వరకు రండి, అలాగే 50 నుంచి 100 వరకు రండి, 100 నుంచి 200 వరకు రండి. ఈ విధంగా వాళ్ళు పిలుస్తున్నారు. దానికి మనం రెస్పాండ్ అయ్యి మా నెంబర్ ఇంత అని చెప్పినట్లయితే వాళ్ళు మన టిక్ చేసుకొని లోన్కి అయితే అలౌ చేస్తున్నారు. లోన్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ గేట్ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తున్నారు పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా ఒక పీడిఎఫ్ ఉంది. తర్వాత మళ్ళీ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా మళ్ళీ 3 స్టెప్స్ గా వాళ్ళు పీడిఎఫ్ చూసుకుంటూ మన నేము నెంబర్ అయితే వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో లోన్కి వచ్చిన తర్వాత చైర్స్ అన్ని కూడా అలా వేసి ఉన్నాయి. పీడిఎఫ్ లో నెంబర్ వైజ్ అయితే మనం కూర్చోబెట్టడం జరిగింది. మీ నెంబర్ వాళ్ళకి చెప్పినట్లయితే అక్కడ మీకు నెంబర్ చూపించడం జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళి సైలెంట్ గా కూర్చోవాలి, మాట్లాడకూడదు అంటారు. కొంచెం ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే పైన ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది. అప్పటి వరకు బయట వెయిట్ చేసి మండిపోయింది. లోన్కి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ గా 10:30 to 11 మధ్యలో అయితే మేము లోన్కి రావడం జరిగింది. ఈలోపు ఒక మేడం వచ్చేసి నెంబర్స్ అడుగుతున్నారు, నెంబర్ 1 వచ్చారా లేదా అని చెప్పి. అలాగే మన నేమ్ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. అలా 400 మందిని కూడా వాళ్ళు మొత్తం అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఎవరైనా లేట్గా వస్తే వాళ్ళకి రిపోర్ట్ చేయమని చెప్పారు. అప్పుడు వాళ్ళు లేట్గా వచ్చిన వాళ్ళని కూడా టిక్ చేసుకోవడం అయితే జరిగింది. సో ప్రశాంతంగా అప్పుడు దాకా కూర్చున్నాము. అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. అలాగే వాళ్ళు చైర్మన్ గారు అలాగే బార్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు సైలెంట్గా ఉండండి అని అయితే వాళ్ళు సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో అందరూ వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు మనకు పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది, మన నేము, ఫాదర్ నేము, మన అడ్రస్ ఈ విధంగా ఫిల్ చేయాలి. అయితే అప్పుడు దాకా మేము చెప్పే వరకు ఫిల్ చేయొద్దు అన్నారు. కాకపోతే ఆల్రెడీ నాకు ఎలా చేయాలో తెలుసు కాబట్టి, అంటే మనకు తెలిసిన వాళ్ళు నాకు ఆల్రెడీ పేపర్ పెట్టారు. సో నేను సైలెంట్ గా ఉండలేక దాన్ని ఫిల్ చేసేసాను. బ్యాక్ సైడ్ మనం తిప్పి చూసినట్లయితే ఓత్ అనేది మనకు ప్రామిస్ ఉండడం జరుగుతుంది. అయితే ఇది ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను చెప్తాను. పైన మీ సీరియల్ నెంబర్ వేసేయండి, మీ నెంబర్ ఎంత అనేది వేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ పక్కనే ఆ రోజు డేట్ ఎప్పుడైతే ఎన్రోల్ అవుతున్నారో ఆ డేట్ అయితే వేయండి. ఇంకా కిందకు వచ్చేసినట్లయితే
మీ నేము, మీ ఫాదర్స్ నేము, అలాగే మీ అడ్రస్ అంటే అప్లికేషన్ ఫామ్ లో ఏదైతే అడ్రస్ రాశారో అవన్నీ కూడా మళ్ళీ క్యాపిటల్ లెటర్స్ లో నీట్ గా అయితే అక్కడ రాయడం ట్రై చేయండి. ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది కదా, మీ అప్లికేషన్ ఫామ్ లో ఏదైతే ఇచ్చారో అదే రాయాల్సి ఉంటుంది, అదే రాయండి. సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ అయితే చేసేయండి. అలాగే దాని కింద ఎప్పుడైతే మీరు ఎన్రోల్ అవుతున్నారో నేనైతే 29th September 2024 అని చెప్పి ఆ విధంగా రాయడం జరిగింది. కింద అయితే సైన్ చేయొద్దు, అది చైర్మన్ ఆర్ మెంబర్ ఎన్రోల్మెంట్ కమిటీ అయితే వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెంటనే పేపర్ వెనక్కి తిప్పినట్లయితే ఇక్కడ ప్రామిస్ ఉండడం జరుగుతుంది. పైన మీ నేమ్ రాయాల్సి ఉంటుంది, కింద మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత అది మీ దగ్గరే పట్టి పెట్టుకోండి. వాళ్ళైతే లాస్ట్ లో ఫిల్ చేయమని చెప్తారు, నేనైతే ముందే చేసి పెట్టుకున్నాను. మళ్ళీ లాస్ట్ లో ఈ ఓత్ అంతా కూడా చదివి వినిపించాలి. అంటే ఒక్కొక్కరు కాదు, అందరిని ఒకేసారి లేపుతారు. అందరూ వాళ్ళు చదువుతుంటే మనం కూడా బ్యాక్ లో చదవాల్సి ఉంటుంది. ఆ వీడియో క్లిప్ కూడా ముందుంది, అది చూద్దాము. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఇది. సో అలాగా చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, కాకపోతే ఒక్క ముక్క కూడా మాకు అర్థం కాలేదు. దానికి కారణం అక్కడ ఉండే మైక్, ఆ మైక్ సరిగ్గా పనిచేయట్లేదు, అలాగే రీసౌండ్ వచ్చేస్తుంది, ఏమీ అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ సుమారు 12 అయింది. 12 వరకు అలాగే కూర్చున్నాము. ఈ లోపు చైర్మన్ గారు అలాగే బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే అందరూ లేచి నిలబడి నమస్కారం చేయాలి. తర్వాత కూర్చున్నాక ఒక పావు గంట సేపు చైర్మన్ గారు ఒక ప్రసంగం చేశారు. అది ఒక ముక్క కూడా అర్థం కాలేదు. ముందుండే వాళ్ళకి మేబీ అర్థమై ఉండొచ్చేమో కానీ వెనకాల ఏం అర్థం కాలేదు. చాలా మంది అయితే పడుకోవడం జరిగింది. సో అది అయిన తర్వాత ఆయన కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పినట్టు అర్థమైంది మాకైతే. తర్వాత రైట్ సైడ్ ఒక ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు. వారు ప్రతి నేమ్ చదువుతున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా నమోదవుతున్నారు. ఆయన చదవగానే వాళ్ళు అక్కడ ఒక ఫైల్ పాస్ చేస్తున్నారు చూడండి, ఆ ఫైల్ మీద వీళ్ళు సైన్ చేస్తున్నారు అనమాట. మనం లేచి నిల్చొని నమస్కారం చేయాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి నమస్కారం, చేతులు ఇలా జోడించి నమస్కారం చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మనల్ని చూసి అప్పుడు సైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే లాస్ట్ లో మనకి ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఐడి కార్డు ఉందో వాటి మీద సైన్ చేస్తూ ఉంటారు. ఇలా 400 మంది ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా లేచి వరుసగా నిలబడాలి. అక్కడ అడ్వకేట్స్ చదువుతూ ఉంటారు నేమ్స్. ఆ నేమ్ రాగానే మనము కూడా లేచి నిలబడి చేయాలి. నా నేమ్ చదివేటప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను, అయినప్పటికీ ఒక 10 సెకండ్లో అదంతా అయిపోయింది. కాబట్టి జస్ట్ మనం లేచి నమస్కారం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లిప్ చేయడానికి చాలా సాహసం అయితే చేశాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వాళ్ళు అసలు బయటికి తీయనివ్వట్లేదు. ఆల్రెడీ నేను ఒకసారి దొరికేశాను మొబైల్లో. ఆవిడ చాలా సీరియస్ గా చూశారు అక్కడ ఉండే మేడం. అయినప్పటికీ పక్కన వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి మీ వీడియో నేను తీస్తాను, నా వీడియో మీరు తీయండి అని చెప్పి అలా రిక్వెస్ట్ చేసి అయితే తీయడం జరిగింది. అలాగే మళ్ళీ సాహసం చేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది తీశాను నేను, అలాగే మన పక్కన ఉండే వాళ్ళే కొంతమంది తీశాను. మళ్ళీ రాదు కదా ఇలా చేయడం అని చెప్పి ఇంకా సాహసం చేసి తిట్లు తినైనా సరే వీడియో తీద్దామని చెప్పి అయితే ఈ క్లిప్స్ అయితే తీయడం జరిగింది. ఫైనల్లీ 400 మంది అయిన తర్వాత అందరినీ లేచి నిల్చోమని చెప్పారు. ఆ ఓత్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి లేపాలి, లెఫ్ట్ హ్యాండ్ తో ఆ ఓత్ని పట్టుకొని వాళ్ళు చదువుతూ ఉంటారు, మనం దాన్ని రిపీట్ చేయాలి. అది కూడా మాకు వినిపించలేదు, మైక్ డిస్టర్బెన్స్ బాగా ఉంది. సో మేమే మెల్లమెల్లగా అలా చదువుకుంటూ టోటల్ గా అయితే మా ప్రమాణ స్వీకారాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే ఎవరు కెమెరామెన్ దొరక్క ముందు ఉండే సీట్ లో నా వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి అక్కడ అలా పెట్టేసి వదిలేశాను అనమాట. సో ఈ విధంగా అది రికార్డ్ అవ్వడం జరిగింది. ఓత్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే బార్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఉండే ఓత్ పేపర్ ఉందో దాని మీద సిగ్నేచర్స్ అవన్నీ చేసేసిన తర్వాత ఆ టేబుల్ మీద పెట్టేసి మేము ఇచ్చే ప్రొవిజనల్ సర్టిఫికెట్ అలాగే ఐడి కార్డు ఈ రెండు లైన్ గా తీసుకుంటూ వెళ్ళిపోండి బయటికి. ఫొటోస్ మాత్రం ఎవరు తీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పారు. సో ఒక్కొక్క లైను మెల్లగా వెళ్తూ అన్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఒకరు ఉన్నారు, నా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వాళ్ళని అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ క్లారిఫై చేసుకొని ఆ సర్టిఫికేట్స్ పట్టుకొని నేను బయటకు అయితే వచ్చేయడం జరిగింది. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు చూపిస్తాను, ఐడి కార్డు కూడా చూపిస్తాను, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యాజ్ అడ్వకేట్ అని చెప్పి పైన రోల్ నెంబర్ ఉంది కదా, ఆ రోల్ నెంబర్ మనకు ఇవ్వడం జరిగింది. అది పర్మనెంట్ అవ్వాలంటే మనం AIBE రాయాలి. కింద నేను ఎప్పుడైతే ఓత్ చేశానో ఆ డేట్ ఇవ్వడం జరిగింది 29 September 2024 అని చెప్పి. అలాగే సెక్రటరీ సిగ్నేచర్ అక్కడ ఉండడం జరిగింది.
కొంచెం కిందకి వచ్చినట్లయితే వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 6 months వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుందండి. ఇక్కడ చదివినట్లయితే నోట్ దిస్ సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్ అప్ టు 28th March 2025 ఆర్ టిల్ పాసింగ్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. దిస్ సర్టిఫికేట్ షెల్ బి సరెండర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అబ్టైనింగ్ ఒరిజినల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పి అయితే ఉంది. ఇది నా ఐడి కార్డు, మన నేమ్ ఉంటుంది, అలాగే ఎక్కడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్లేస్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అలాగే వ్యాలిడిటీ వచ్చేటప్పటికి March 28 దాకా అయితే ఉంది. అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడే ఏపీ హైకోర్టు అని పెట్టినంత మాత్రాన్ని ఇక్కడే చేయాల్సిన అవసరం లేదు. మీ ఊరి దగ్గర ఏదైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టులో ఏదో కోర్టులో ఖచ్చితంగా చేయాలి. మీరు ఏఐబిఈ పాస్ అయిన తర్వాత సిఓపి తీసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక కోర్టులో చేస్తున్నారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ తెస్తేనే అంటే అక్కడ బార్ మెంబర్ ఎవరైనా సిగ్నేచర్ చేసి ఆ సర్టిఫికేట్ తెచ్చినట్లయితే మాత్రమే మీకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఇస్తాము. ఒకవేళ మీరు సైలెంట్ గా ఇంటి దగ్గర పెట్టుకొని ఉన్నట్లయితే ఏ సర్టిఫికేట్ మీకు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట మీరు ఎన్రోల్ అవ్వాలి లోకల్లో అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రొవిజనల్స్ ని మనం 2 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 6 months ఇచ్చారు కానీ 2 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ లోపు ఏఐబి అయితే మనం క్లియర్ చేయాలి. అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి 2 years లో ఏఐబి అయితే క్లియర్ చేయాలి. ఫైనల్ గా ఓత్ అయిన ఆనందంలో సర్టిఫికేట్స్ పట్టుకొని ఫొటోస్ దిగుదామని బయటికి వచ్చి చూస్తే ఎండ అయితే మండిపోతుందండి. మొత్తం తడిచిపోయాము అందరం కూడా. అక్కడ ఉండే న్యూ అడ్వకేట్స్ అందరూ కూడా ఫోటోలు దిగడానికి మొత్తం అందరూ బయటే ఉన్నారు. అక్కడ ఖాళీ లేదు, ఫుల్ ఎండ, మొత్తం లోనంతా తడిచిపోయాము. అయినప్పటికీ ఆనందంలో కొంచెం చల్లగానే అనిపించింది. ఆ ఆనందంలో చాలా ఫొటోస్ దిగాము. కానీ ఈ లోపు మైండ్ లోకి ఏఐబిఈ పాస్ అవ్వాలి లేకపోతే ఇవంతా పోతాయి అని చెప్పి ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 100 మంది రాస్తే అందులో 60 మంది ఫెయిల్ అయ్యారని చెప్పి అయితే చాలా సాడ్ న్యూస్ తెలిసాయి. ఏదేమైనప్పటికీ కొంచెం ఆనందము, కొంచెం ఏఐబి ఎలా అయినా పాస్ అవ్వాలని, అలాగే అక్కడ ఉండే న్యూ అడ్వకేట్స్ అందరినీ చూసి వాళ్ళు మొత్తం మిక్స్డ్ ఫీలింగ్స్ తో అయితే అక్కడ నుంచి బయటికి రావడం అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఏఐబి కూడా పాస్ అవ్వాలి, దానికి ప్రణాళికలు కూడా నేను రచించాలి. సో ఫైనల్ గా ఇదండి నా ఓత్. ఎలా అనిపించింది ఏదన్నా మర్చిపోయినట్లయితే నేను కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హలో టు ఆల్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా? కానీ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా? అయితే నా ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ ఈజ్ స్టార్టింగ్ ఇంటెన్స్ క్రాష్ కోర్స్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. The course duration is for 3 months. The live streaming will be given to each and every student along with 4K quality recorded classes. And daily mock test will be conducted along with weekly mock test and the monthly mock tests. Every week you'll be having a guest lecture from judicial officers who are sitting and also retired to give you inputs about how to prepare for junior civil judge prelims examination. This course is entirely based on how to prepare for prelims exam. ఏ అకాడమీ కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ ఇవ్వదు. బట్ ద ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ is starting exclusive coaching for prelims exam of junior civil judges. And the fee for the entire course is 25,000 and we guarantee you 100% success.